హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మీకు చాక్లెట్ క్రీమ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 eggs, హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ మిల్క్ అండ్ 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని 1 కప్ ఆఫ్ మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కేక్ టిన్ తీసుకుని బటర్ పేపర్ వేసి మొత్తం అంతా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ అంతా ఆ కేక్ టిన్లో వేసి కుక్ చేసుకోవాలి. ముందుగా బౌల్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడే కేక్ టిన్ అందులో పెట్టుకుని 30 to 40 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 to 40 minutes తర్వాత టూత్పిక్ గుచ్చి చూస్తే నీట్గా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ను డిమోల్డ్ చేసుకోవాలి. ఒక థ్రెడ్ సహాయంతో ఇలా లేయర్స్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ని దానిపై అప్లై చేయాలి. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ క్రీమ్ కూడా దానిపై అప్లై చేయాలి. దానికోసం నేను ముందు రోజు నైట్ చాక్లెట్ క్రీమ్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. అది అప్లై చేస్తున్నాను. చాక్లెట్ క్రీమ్ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది ఒకసారి వాచ్ చేయండి. ఫస్ట్ లేయర్కి చాక్లెట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని షుగర్ సిరప్ వేసి తర్వాత మళ్ళీ అదేవిధంగా చాక్లెట్ క్రీమ్ కూడా అప్లై చేయాలి. చాక్లెట్ క్రీమ్ కూడా అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టి క్రీమ్ అంతా సెట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చిందండి. నేను వేఫర్స్ సాయంతో ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం క్రీమ్తో డాడ్ మై హీరో అని రాశాను. ఇది మై ఫాదర్స్ డే కేక్. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ.